హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాకు ఒక మంచి టీ తాగాలనిపించింది. అందుకే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను దానికి ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించినాక కొంచెం వెయిట్ చేశాను. అంటే వాటర్ బాయిల్ అయితే కానీ మనకి డికాషన్ అనేది కింద రాదు, కాబట్టి టీ పొడికి ముందు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి డికాషన్ అనేది బాగా థిక్గా వస్తుంది. కొంతమంది ఏంటంటే పాలల్లో పెట్టేస్తూ ఉంటారు, బట్ డికాషన్ అనేది అంత డిజాల్వ్ అవ్వదు. సో మనకు వాటర్లో పెట్టుకుంటేనే డికాషన్ అనేది కంప్లీట్గా వస్తుంది. సో అందుకే పెద్ద పెద్ద హోటల్లో కూడా ఎక్కువ మంది డికాషన్ సపరేట్గా, పాలు సపరేట్గా పెట్టి మనకి టీ ఇస్తారు. సో మనకి ఇప్పుడు ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. దీనివల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మిల్క్ అండి. మనకి 2 కప్స్ పెట్టుకుంటే కనుక 2 కప్స్ వాటర్కి ఒక 3 కప్స్ మిల్క్ యాడ్ చేయాలి. సో నేను ఒక 3 కప్స్ మిల్క్ యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే మనకి బాగా అది బాయిల్ అవ్వాలి, మిల్క్ కూడా బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదండి ఆ క్వాంటిటీ. నేను యాక్చువల్లీ 1 కప్ పెట్టినాను, అందుకే 1.5 కప్పు మిల్క్ యాడ్ చేశాను. సో ఇప్పుడు బాగా అది బాయిల్ అవుతుంది, వాటర్ అండ్ మిల్క్. అది బాగా మిక్స్ అవ్వాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి బాగా మిక్స్ అవుతుంది డికాషన్ అనేది. నేను జగేరీ పౌడర్ ఎక్కువ వాడతానండి, ఎందుకంటే షుగర్ వల్ల మనకి డయాబెటీస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నేను అందుకే బెల్లం పౌడర్ ఎక్కువ వాడతాను. దానివల్ల మనకి కొంచెం డయాబెటీస్ అనేది కొంచెం నలిఫై అవుతుంది. సో నలిఫై అంటే పూర్తిగా కాదండి, జస్ట్ కొంచెం షుగర్ మీద బెటర్గా ఉంటుంది. అందుకని నేను జగరీ పౌడర్ వాడతాను ఎక్కువ. దాంతో మనం ఒక 2 కప్స్కి టీకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ జగరీ యాడ్ చేశాను. సో టీ అయిపోయిందండి, మొత్తం గ్లాస్లో తీసుకున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత I am going to enjoy the tea. Thank you for watching my video. Thank you. Jai Jansena. Please subscribe to my channel. Thank you.